మొదటి పఠనము. జనులు దేవాలయమును ఇర్మియా చుట్టూ గుమ్ముకూడిరి. ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు. ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు. యోషియా కుమారుడు యెహోయాకీము యూదాకు రాజై సింహాసనము ఎక్కిన ఆరంభంలో ప్రభువు నాకు తన వాక్కునిట్లా వినిపించును. నీవు దేవాలయ ఆవరణమున నిలుచుండి యూదా నగరముల నుండి నన్ను ఆరాధించుటకు వచ్చిన ప్రజలకు నేను ఆజ్ఞాపించిన సంగతులెల్లా వినిపింపుము. ఒక్క మాట కూడా వదిలిపెట్టవద్దు. ఒకవేళ ప్రజలు నా పలుకులు ఆలకించి తమ దుష్ట మార్గము నుండి వైదొలగవచ్చును. అప్పుడు నేను నా మనసు మార్చుకుని వారి దుష్కార్యములకు గాను వారి వినాశనముకు గురి చేయను. నీవు ప్రజలతో నా మాటలకు ఇట్లు చెప్పుము. మీరు నేనిచ్చిన ధర్మశాస్త్రమును పాటించి నాకు విధేయులు కావాలనని చెప్పి తిని, నేను మీ యొద్దకు పంపుచూ వచ్చిన నా సేవకులైన ప్రవక్తల మాటలను ఆలకింపవలని కోరి తిని, కానీ మీరు వారి మాటలు వినలేదు. మీరు నా మాట పాటింపరేని ఈ దేవాలయమునకు, షీలో దేవాలయమును బట్టిన గతియే పట్టింతును. ప్రపంచంలోని జాతులెల్లా ఈ నగరనామమును శాపవచనముగా వాడుకొందురు. యాజకులు, ప్రవక్తలు, ప్రజలెల్లరూ నేను దేవాలయమున ఈ మాటలు చెప్పుట వినిరి. నేను ప్రభు చెప్పు మన్నిన సంగతులు చెప్పిన వెంటనే యాజకులు, ప్రవక్తలు, ప్రజలెల్లరూ నన్ను పట్టుకొని, నీకు మరణశిక్ష తప్పదు, ఈ దేవాలయమునకు, షీలో దేవాలయమునకు పట్టిన గతే పట్టునని, ఈ నగరము పాడువడగా దీనిలో ఎవరూ వసింపరని ప్రభు పేరు మీదగా నీవేలా ప్రవశించితివి అని అరిచిరి. అంతటా జనులు దేవాలయమున నా చుట్టూ గుమ్ముగూడిరి. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వనికి వందనములు.